ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి ఇంత జరిగినప్పటికీ కూడా మూడవసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా రెండోసారి మూడోసారి అధికారంలోకి వస్తాం. గోవాలో, పక్కనున్నటువంటి గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం. ఓట్లు పెంచుకున్నాము, సీట్లు పెంచుకున్నాం గోవాలో. ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను. గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత 5-6 టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తూ ఉంది. హర్యానాలో రెండవసారి అధికారంలోకి వచ్చాం. మహారాష్ట్రలో ఈరోజు చూస్తే మూడోసారి అధికారంలోకి వచ్చాం. మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తూ ఉన్నాం. యూపీ ఎలక్షన్ చూసినట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాం. అస్సాంలో రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము. ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ. విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు, 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ, మాకు అలయన్స్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది. చాలా నవ్వు వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో 4 విమానాలు సిద్ధం చేసి పెట్టారు. 4 విమానాలు, పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో. ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు. ఫలితాలు రాగానే వాళ్ళందరినీ, తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమందిని, కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగు, ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది. శివసేన
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, ఒరిజినల్ శివసేన కాదు అది. బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోకి వెళ్ళింది. పార్టీ పేరు కానీ పార్టీ గుర్తు కానీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంకి వెళ్ళింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్షియల్ శివసేన రాహుల్ గాంధీతో కలిసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాలకు, ఆయన లక్ష్యాలకు, ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పాల్పడేటువంటి వ్యక్తులతో, శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఇది చాలా మార్పు, స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది. బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, మానవుడైనటువంటి ఆదిత్య ఠాక్రే, వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఆలోచన విధానంతో, ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు, వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు, ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదది, శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి. కూడా నిజమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ పక్కన చేరింది. ప్రజలు చాలా చైతన్యవంతులైన విషయం మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది. శివసేన పెట్టింది ఎందుకు, శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారు, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగానైతే శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో, మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడడం అనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా మనం చేస్తాం. మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలే, మహారాష్ట్ర ప్రజలు బాలాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని చూశారు, ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూశారు, బాలాసాహెబ్ ఠాక్రే యొక్క స్ఫూర్తిని చూశారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ అవకాశవాదం, అహంకారంతో మునిగిపోయేటువంటి నావనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉద్ధవ్ ఠాక్రేని కానీ, రాజకీయ కురువృద్ధుడుగా నా కనుసైగల్లో మహారాష్ట్ర నడుస్తుందని, నా కనుసైగల్లో మరాఠవాడ ఉంటుందని ప్రగల్భాలు పలిపెట్టేటువంటి శరద్ పవార్ గారి పట్ల కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు. నూట 2 సీట్లలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్లు వస్తా ఉన్నది, తగ్గుతా ఉన్నది. ఇంకా 18 సీట్లు 20 సీట్లకు చేరుకున్నది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో ఇటీవల జరిగినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూసాం. జమ్మూ కాశ్మీర్లో అత్యధికమైనటువంటి ఓట్లతో, గతంలో ఎన్నడూ లేనటువంటి సీట్లతో
జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల మద్దతు కూడగట్టుకున్నాం. హర్యానాలో ఎవరు ఊహించని విధంగా అత్యధికమైనటువంటి సీట్లతో హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాలను నిలబెట్టకపోయినా మా పాత్ర మేము పోషించాము. గతంలో సీట్లు కానీ ఓట్లు కానీ మాకు అంతే వచ్చాయి. కానీ మహారాష్ట్రలో చూస్తే మా ఓట్ల సంఖ్య, సీట్ల